మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రాలు. కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటాను. 2వ రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఒకరు చదవండి. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. చాలు. ఇక అందరూ కూడా నా వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇక అందరూ నా వైపు చూడండి. దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో అష్షూరు అనేటువంటి అష్షూరీయులను పరిపాలించేటువంటి రాజు సన్హెరీబు. ఈ పదాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. యోధాను పరిపాలిస్తున్నటువంటి హిజ్కియా రాజు దగ్గరికి ఒక వర్తమానం పంపుతున్నాడు. రబ్షాకే అనే వ్యక్తి ద్వారా. రబ్షాకే అనే వ్యక్తి హిజ్కియా దగ్గరకు వచ్చి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యొక్క మాటలను హిజ్కియాతో తెలియజేయుచున్నారు. ఏమనయ్యా అంటే, నీవు దేనినో నమ్ముకుంటున్నావు, ఎవరినో నమ్ముకుంటున్నావు. నీవు నమ్ముకొని సన్హెరీబు మీదకి వెళుతున్నావు. నీవు ఆశ్రయిస్తున్నటువంటి ఆశ్రయాస్పదము ఏ పాటిది? ఎవరిని నమ్ముకుంటున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరితో పోటీ చేస్తున్నావు? ఎవరితో తలపడుతున్నావు? అవతల అష్షూరీయుల రాజు సన్హెరీబు. ఓ హిజ్కియా, నీవు ఎవరినైతే ఆశ్రయాస్పదుడుగా కలిగి ఉన్నావో ఆయన ఏ పాటి ప్రయోజనకారి? నీకేమన్నా ప్రయోజనమా? ఆయన నమ్ముకొని ఆయన నామము పేరట ప్రార్థనలు చేస్తున్నావు, ఆయన్ని మ్రొక్కుతున్నావు, ఆయనని కొలుస్తున్నావు, ఆయన్ని ఆరాధన చేసుకుంటున్నావు. నీవు సేవిస్తున్నటువంటి దేవుడు, నీవు ఆశ్రయాస్పదుడుగా కలిగిన దేవుడు నీకు ఏ పాటి ప్రయోజనకారి? ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుడు ఒక ప్రయోజనకారి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట చూడండి. ఆయన గారు అంటారు, మేము వారి మీదకి దండెత్తాము, వారిని జయించాము, వీరి మీదకి దండెత్తాము, వీరిని జయించాము. అలా కొండలు గుట్టలు వాటికి వీటికి కలిగినటువంటి వాటిని అన్నిటిని కూడా మేము జయించాము. అందరికీ మళ్ళీ, అన్నిటికీ మళ్ళీ ఈ దేవుడు కూడా ఏమండి, కొండలకు మళ్ళీ గుట్టలకు మళ్ళీ ఈయన కూడా అలాంటి వాడేనేమోనని చెప్పని సన్హెరీబు నోరు పారవేసుకుంటున్నాడు. ఎవరి మీదయ్యా అంటే హిజ్కియా మీద. అసలు నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఏ పాటి వాడు? నువ్వేదో ఆయన ఆశ్రయముగా చేసుకొని బ్రతుకుతున్నావు. ఆయన నీకు ఏ పాటి ప్రయోజనకారి? నీకు ఎంత మేలు చేస్తాడు? నీకు ఎంత ఉపయోగపడతాడు? యుద్ధాల్లో ఆయన ఏమన్నా జయాలు ఇవ్వగలడా? ఏమండి, యుద్ధాలలో ఆయన ఏమైనా జయాలు ఇవ్వగలడా? నిన్నేమన్నా పైకి తీసుకొని రాగలడా? నీకేమన్నా విజయాలు చేకూర్చగలడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు, ప్రగల్భాలు. సన్హెరీబు పక్షముగా రబ్షాకే అనే వ్యక్తి వచ్చి చెబుతున్నాడు, ఏ పాటి ప్రయోజనకారి ఆయన అని. హిజ్కియా అంటాడు, కొంతమంది పరిస్థితులను చూసి, ఏమండి, పరిస్థితులను చూసి కొంతమంది ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అయితే దేవుని వాత్సల్యతను బట్టి మీకు ఒక మాట చెబుతాను. శత్రువులకు మానవ సంబంధమైనటువంటి బాహువులు అండగా నిలుస్తాయి. ఏమండి, మనుషులు అండగా, వారి బాహువులు అండగా నిలుస్తాయి. కానీ మనకైతే దేవుని బాహువే అండగా నిలిచిద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా గెహజీ ఏమండి, ఓ చోట ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా కమ్మి, ఏమండి, ఆ చుట్టూ కమ్ముకొని వారికి ప్రాణహాని తలపెట్టబోతూ ఉన్నప్పుడు గెహజీ ముందుగా వచ్చి ఆ చుట్టూ జనాన్ని చూసి అంటున్న మాట ఏంటయ్యా అంటే, ఆ ఎలీషాతో, అయ్యా లెండి ఏమంటున్నాడు? ఒకసారి బయటకు వచ్చి చూడండి అయ్యా, గుర్రాలు రథాలు, ఓ బాబోయ్, మనం ఏం చేయగలం, చుట్టుకొని ఉన్నారు అని గెహజీ అంటుంటే ఎలీషా మంచి మాట అంటున్నారు. ఏమనయ్యా అంటే, నువ్వు కనబడేవి బాహ్య సంబంధమైన గుర్రాలను చూస్తున్నావు, బాహ్య సంబంధమైన మనుషులను చూస్తున్నావు, బాహ్య సంబంధమైన రథాలను నువ్వు చూస్తున్నావు. కనుక మనకైతే అగ్ని సంబంధమైన గుర్రాలు ఉన్నాయి. మనకైతే అగ్ని సంబంధమైనటువంటి దేవదూతలు ఉన్నారు. ఒకసారి వీడి కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తే గెహజీ కళ్ళు, ఏమండి, గెహజీ కళ్ళు తెరవబడి ఏం చూస్తున్నాడు? అగ్ని గుర్రములు, అగ్ని రథములు. ఓ మాట నన్ను చెప్పనే ఉండే నా దేవుని పిల్లరా, దేవుడు ఎవరయ్యా అంటే, ఆయనను సేవించే వారికి, ఆయనను ఆరాధన చేసుకునే వారికి ఆయన ప్రయోజనకారి. ఆయన ఎవరు చెప్పాలా? ఆయన అమ్మ వెనకొళ్ళు, తల్లులు ఇటు, ఆయన ఎవరు?
ఆయన ప్రయోజనకారి. ఏ ప్రయోజనము చేయనవాడు కాడు ఆయన. మీకు అర్థమవుతుందా? భక్తి చేస్తే ఏమండి, దేవునిని ఆరాధన చేసుకుంటే ఏ ప్రయోజనము లేదు అని ఏ మనుష్యుడు కూడా అనుకోకూడదు. నీవు చేసే భక్తికి ప్రయోజనం ఉన్నది. నువ్వు నమ్ముకున్న దేవుడు నీకొక ప్రయోజనకారిగా నిలిచి నీ పక్షముగా ప్రయోజనకరమైన కార్యాలను ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మాట మీరు చదవండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనము. నరులు దేవునితో సహవాసము చేయుట, నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నరులు దేవునితో సహవాసము చేయుట ప్రయోజనమా నిష్ప్రయోజనమా? ఏమండి, నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ప్రయోజనము. నా వైపు చూడండి. మనుషులు ఎవరితో సహవాసం చేయాలయ్యా అంటే దేవునితో సహవాసం చెయ్యాలి. అబ్రహాము చెప్పండి. అబ్రహాము దేవునికి చెప్పండి ఎవరు స్నేహితుడు. ఎవరంట? అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునితో సహవాసం చేయుచున్నాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ అబ్రహాముకు దేవుడు ఎంత ప్రయోజనకారిగా ఉన్నాడయ్యా అంటే, ఏమండి, అబ్రహామును ఆశీర్వదించడం, అబ్రహామును దీవించడం, అబ్రహామును గొప్ప చేయడం, అబ్రహాము పేరుని ఏమండి ఆకాశ నక్షత్రాల వలె సంతతిని విస్తరించటం, ఇదంతా ఒక భాగం అయితే, దేవుడు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, ఏదైనా కార్యం, ఏదైనా పని, ఏదైనా తలపెట్టాలి అని అనుకుంటే అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాముతో ఆ విషయాన్ని పంచుకొని అబ్రహాముకి చెప్పకుండా ఆయన ఏది కూడా చేసేవాడు కాడు. నేనున్నాను ఏమండి, మిమ్మల్ని మీ వారు మీకు అన్నీ చెబుతారా అని అన్నాను అనుకోండి. మీ ఆయన చాలా చేస్తాడండి, మీకు అన్నీ చెబుతాడా అని అన్నాను అనుకోండి. ఎంతమంది భార్యలు కంప్లైంట్ చెబుతారు? అన్నీ నాకేడ చెబుతాడండి ఆయన, ఎన్ని దాచి పెడతాడు, ఎన్ని మూసి పెడతాడు అని కొంతమంది భార్యలు అంటూ ఉంటారు. ఏమండి, పని భార్య అయినా అన్నీ చెప్పిద్దా అంటే అన్నీ చెప్పదు. కొన్ని పంచుకునేది, కొన్ని చెప్పదు. ఏమండి, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలకి అన్నీ చెబుతారా? అన్నీ చెబుతారా? అన్నీ చెప్పరు. కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ చెప్పరు. కానీ దేవుడు అలా కాదు. తాను ఏమైతే చేయదలిచి ఉన్నారో దానిని తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకు చెప్పకుండా ఆయన ఏది కూడా చేసేవారు కారు. అంత ప్రయోజనకారి. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెబుతా. ఏమండి, వారి బంధువులకి, వారి కుటుంబంలో ఉన్నటువంటి బంధువులకి ఆపద కలగబోతుంది. ఆ ఆపద కలగబోతున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఆపద కలగబోతున్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు.
అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం చేశాడయ్యా అంటే ప్రార్థన చేశాడు. ఆ ప్రాంతంలో ఎంతమంది నీతిమంతులుంటే 50 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయక సొదొమ గొమొర్రాలని విడిచిపెడతారా? పోనీ ఒకవేళ 40 మంది ఉంటే విడిచిపెడతారా? పోనీ 30 మంది ఉంటే విడిచిపెడతారా? చివరికి ఎంతమందికి వచ్చింది? 10 మంది. ఏమండి, 10 మంది నీతిమంతులుంటే విడిచిపెడతారా? ఆ దేవుని పిల్లరా, దేవుడు మనకు ప్రయోజనకారిగా ఉన్నారు. ఆయన మన ఎడల అనేకమైనటువంటి ప్రయోజనకరమైన కార్యాలను ఆయన జరిగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవునితో సహవాసము చేయుట నరులకు, మనుష్యులకు ప్రయోజనము. తమ్ముడా, ఈ మాటలు వింటున్నప్పుడు మనకి ఏది ప్రయోజనము కలుగజేసిద్దో, ఎవరు ప్రయోజనకారిగా ఉంటారో ఆ సత్యాన్ని ఎరిగినట్లయితే నీవు దేవునితో సహవాసము చేస్తావు. నువ్వు మందిరానికి వస్తావని నేను బోధించటంలా. మందిరానికి చాలా మంది వస్తారు, నెలకొకసారి వచ్చేవాళ్ళు కనపడతారు. ఏమండి, సంవత్సరానికి పండగలకి పబ్బాలకు వచ్చేవాళ్ళు కనపడతా ఉంటారు. నేను దాని గురించి బోధించటం లేదు. దేవునితో సహవాసము, సహవాసము, సహవాసము. ఇందాక సాక్ష్యం చెబుతా ఉంది, పిల్లవాడికి ఏమొచ్చింది, కొద్దిగా రక్తం వచ్చింది అది అని చెప్పేసి బాగా తల్లడిల్లిపోయానని. వాస్తవంగా ఆ రోజున తల్లిగా తానే ఎక్కువగా తల్లడిల్లిపోతుంది. వామ్మో ఏమైందని చెప్పేసాను. నా మట్టుకు నేను అనుకుంది ఏందయ్యా అంటే, పిల్లవాడేంటి రక్తం రావటం ఏంటి, బహుశా ఒకవేళ వాడి గోళ్ళు పెరిగి నోట్లో వేలు పెట్టుకుంటా ఉన్నాడు, ఆ నాలుగు కానీ చిగుర్లు కానీ ఏమన్నా తగిలి ఏమన్నా బ్లడ్ వస్తుందా, లేదా రెండోది అంతకుముందు ఒక 2-3 రోజుల నుంచి విపరీతమైనటువంటి వేడి, బాగా వేడితో ఉన్నాడు, ఒకవేళ దాని మూలంగా ఏమన్నా రక్తం వస్తుందా. నేను ఎందుకు చదువుతున్నానయ్యా అంటే, ఎక్కువగా ఆ పిల్లవాడితో సహవాసం చేస్తా, వాడితో ముచ్చటిస్తా, వాడితో ఆడుకుంటా, వాడితో ఏమండి ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఎక్కువగా తల్లడిల్లిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషితో సహవాసం చేస్తే, ఏమండి ఒక మనిషితోనే సహవాసం చేస్తే అంతటి క్లోజ్ రిలేషన్ నాతో కంటే కూడా ఎక్కువ తల్లితోనే ఉంటాడు, నాతో కంటే కూడా. ఒకవేళ నేను ఇప్పుడు ఎత్తుకున్నా కానీ మళ్ళీ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందా అని ఎత్తుకుతూ ఉంటాడు. ఆ గదిలో ఉందా, ఈ గదిలో ఉందా, బయటికి పోయిందా. ఎందుకంటే ఎక్కువగా సహవాసం చేస్తాను. నేనంటే అడపదడప బయటికి వెళ్తూ ఉంటాను, ఆయా చోట్లకి వెళ్తూ ఉంటాను. ఒక్కోసారి అసలు రోజంతా కనపడను. నా దేవుని పిల్లరా, ఒక మనిషితో సహవాసం ఏర్పడితేనే అటువంటి స్థితి ఏర్పడితే మనము దేవునితో సహవాసము చేసినట్లయితే మనకది ప్రయోజనం. ఏబు భక్తుడే మరొక మంచి మాట అన్నాడు, మీరు చదవండి ఆ మాట. ఏబు గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, నాకు కలిగే లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి. అది
నీకు ప్రయోజనమేమి అని ప్రయోజనమేమని నీవు చెప్పుచున్నావే. నీవు చెప్పుచున్నావే. రెండోది ఇటు చూడండి, పాపము వలన కలిగే ప్రయోజనము కంటే నీతి వలన కలిగేటువంటి ప్రయోజనమే ఏమండి గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకం ఏమనుకునిద్దయా అంటే పాపము వలనే ప్రయోజనము ఉన్నది. ఏమండి, పాపము వలనే ప్రయోజనము ఉన్నది, పాపము వలనే ప్రయోజనము ఉన్నది, పాపము వలనే ప్రయోజనము ఉన్నది. లోకం అనుకునేటువంటి నానుడి, లోకపు పోకడ ఏమిటయ్యా అంటే పాపము వలనే ప్రయోజనం ఉన్నది, నీతి వలన ప్రయోజనము లేదు. నీతిగా ఎందుకు బ్రతకాలండి? నీతిగా ఎందుకు జీవించాలి? నీతిగా ఎందుకు నడవాలి? నీతిగా ఎందుకు ఏమండి కనబడాలి? అసలు నీతిని ఎందుకు ధరించుకోవాలి? లోకం అంతా కూడా నీతి తప్పి బ్రతుకుతూ ఉండగా నీతిగా ఎందుకు జీవించాలి? నా హృదయాన్ని అత్తుకునేటువంటి ఒక మాట ఒక ఆయన గారు అన్నారండి, ఏవి పడితే అవి పిచ్చి పిచ్చిగా ఏవేవో మనుషులకి చెప్పి ఏమండి వాళ్ళని మభ్యపెట్టి తర్వాత నెరవేర్చలేక ఏమండి ఏదో గాలి మాటలాలా మాట్లాడటం కంటే మనం ఏదైతే చేయగలమో, మనుషులకు ఏదైతే జరిగించగలమో, మన శక్తి ఏమిటో, మన యొక్క బలం ఏమిటో దాన్ని గుర్తెరిగి ఏమండి దానికి తగిన విధంగానే మనం ఏదైతే చేయగలమో, నా మట్టుకు నాకు చేతనయ్యేది ఇదే, నేను ఏదైతే చెబుతానో దానిని మట్టుకు నేను చెయ్యగలను, పిచ్చి పిచ్చిగా ఏవేవో చెబుతాను, ఆ తర్వాత నమ్మి ఆ తర్వాత నేను చెయ్యలేకపోయినట్లయితే ఏమండి ప్రజలు బాధపడి, మనుషులు బాధపడి, అందరూ బాధపడి, ఇవన్నీ కూడా దేనికి? ఒక నాయకుడు అన్నటువంటి మాట, నేను ఏదైతే చేయగలను, నా శక్తి ఎంత ఉందో, నా సమర్థత, నా సామర్థ్యం ఎంతో నాకు తెలుసు కాబట్టి ఏమండి నేను దానినే చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఒక నీతి ఏంది? ఒక నీతికి కట్టుబడి, ఒక నీతి కలిగి, ఒక నీతిగా జీవించినప్పుడు ఒక దినాన అది ప్రయోజనకరముగానే మార్చబడిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తాత్కాలికముగా పాపము వలన కలిగేటువంటి భ్రమ చేత తాత్కాలికముగా ఏమండి ఒకవేళ మనుష్యులు కొట్టుమిట్టాడవచ్చునేమో, కానీ ఒక దినాన నీతి వలన మాత్రమే ప్రయోజనము. అందుకే సామెతల గ్రంథంలో పలు సంగతులు రాయబడ్డాయి. నీతి వలన మరణము తప్పించబడిద్ది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి మరణము నుంచి రక్షించును. నీతి అనేటువంటిది జీవదాయకము. ఒక దినాన దేవుని ఎదుట నిలువబెట్టేది ఏమిటయ్యా అంటే నీతి సూర్యుడైనటువంటి దేవుని ఎదుట నీతిమంతులు మాత్రమే నిలువగలరు. ఆయన అనీతిమంతులకును ఆయన నీతిమంతులకును ఏమండి తీర్పు తీర్చెడివాడు. లోకపు పోకడ పాపము ప్రయోజనం అనుకుంటా ఉన్నది. పాపము ఎన్నడూ కూడా ప్రయోజనము కాదు.
తాత్కాలికంగా ఒక మనిషికి ప్రయోజనాన్ని సమకూర్చినా ఒక దినాన శాశ్వతముగా నిలవబడేది ఏమిటయ్యా అంటే నీతి. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటాడు, నా ప్రాణము పోయినా సరే నీతిని నేను విడిచిపెట్టను, యథార్థతను, నీతిని నేను విడిచిపెట్టను. మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదు ఏమండి? ఇక్కడ కాదు కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అన్నీ అయిపోయాయి కానీ ఇంకా ఎక్కడో ఏమండి మోసం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పానని గగ్గోలుగా ఉంది. నీతి విరుద్ధపు క్రియలు జరిగాయి అని చెప్పారు. దానికి అనేకమైన ఆధారాలు కూడా చూపిస్తున్నారు. నీ పాలకులైనా, ప్రజలైనా, ప్రభువులైనా, ఎవరైనా సరే ఒక దినాన పాపము వలన మానవులకు తాత్కాలికమైన ప్రయోజనము సమకూర్చవచ్చేమో కానీ ఒక దినాన నీతి వలన మాత్రమే శాశ్వతమైన ప్రయోజనము సమకూర్చబడిద్ది. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదుదాం హల్లెలూయా. గలతీయులకు రాసినటువంటి పత్రిక చదువుదాం. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసినటువంటి పత్రిక ఆ మాటను చదువుదాము. 5వ అధ్యాయము 6వ వచనము. యేసుక్రీస్తు నందు ఉండు వారికి సున్నతి పొందుట యందేమి లేదు, పొందకపోవుట యందేమి లేదు గాని ప్రేమ వలన కార్యసాత్మక విశ్వాసమే ప్రయోజనకరమగును. విశ్వాసము ప్రయోజనకరము లేదా ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సున్నతి పొందారు, సున్నతి పొందనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. మీకు అర్థమయ్యే భాషలో చదువుతాను. చాలామంది పొరపాటు పడేది ఏందయ్యా అంటే బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి మేము పరలోకం వెళ్తాము అని అనుకుంటారు. ఏమండి, బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్తాను? పరలోకం వెళ్తాను నేను. ఇక నో డౌట్. అంటే నేను భక్తి చేయకపోయినా, దేవుని సన్నిధిలో గడపకపోయినా, ఏమీ ప్రదర్శించకపోయినా బాప్తిస్మం తీసుకున్నానుగా. ఏదో ఒక బాప్తిస్మం. ఏ బాప్తిస్మం? పెళ్లి బాప్తిస్మమో, జ్ఞాన బాప్తిస్మమో. బాప్తిస్మాలు చాలా రకాలు ఉన్నాయి. జ్ఞాన బాప్తిస్మాలు అంట. ఏ బాప్తిస్మాలు? జ్ఞాన బాప్తిస్మాలు, పెళ్లి బాప్తిస్మాలు, చిలకరింపు బాప్తిస్మాలు. అంటే మారు మనస్సు విషయమైన బాప్తిస్మము కాదు ప్రజలు పొందాల్సింది. నేను బాప్తిస్మము తీసుకున్నాను కాబట్టి పరలోకం వెళతాను అని అనుకుంటే విశ్వాసం అనేటువంటిది లేకుండా,
విశ్వాసం అనేటువంటిది కనబరచకుండా, విశ్వాసముతో బ్రతకకుండా, ఏమండి విశ్వాసిగా జీవించకుండా బాప్తిస్మం మాత్రం తీసుకొని కేవలము నేను ఇంట్లో గడుపుతానంటే అది నీకు ఏం ప్రయోజనం? నా మాట మీకు అర్థమవుతుందా? ఏమి ప్రయోజనము? విశ్వాసము అనేటువంటిది ప్రయోజనము. ప్రయోజనకరమైనది ఏమిటయ్యా అంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. విశ్వాసము అనేటువంటిది ప్రయోజనకారి అయి ఉన్నది. అందుకే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక ఆమె ఉన్నది. ఏమండి, ఆమెకు బలహీనత ఉన్నది, ఒక వ్యాధి ఉన్నది, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అని చెప్పని. ఆమె కలిగినటువంటి బలహీనత మూలముగా అనేకమంది వైద్యులను సంప్రదించి ఏమండి ప్రయోజనము పొందుకున్నదా, ప్రయోజనము పొందలేదా చెప్పాలా? ఎటువంటి ప్రయోజనము లేక, చదవండి ఆ మాటలు, మార్కు సువార్త 5వ అధ్యాయం. వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం అది లేక, కలిగినదంతయు వ్యయము ఖర్చు పెట్టేసింది వైద్యులకి, కానీ ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఏమండి, ఎంత మాత్రము ప్రయోజనము లేక ఆమె మనస్సులో ఒక మాట అనుకుందంటండి. యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టినా ఏమవుతును, బాగుపడుదును అని అనుకొని, ఇప్పుడు ఎందుకు అనుకుంది, అంతకుముందు ఎందుకు అనుకోలేదు? నా మాట మీకు అర్థమవుతుందా? అంతకుముందు యేసు ప్రభు దగ్గరికి వెళతాను, ఆయన వస్త్రాలు ముడతాను, నేను బాగుపడతాను అని ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు ఎందుకు అనుకుంటా ఉంది? అప్పుడు ఎందుకు అనుకోలేదయ్యా అంటే అప్పుడు ఆమె దగ్గర డబ్బు ఉంది. అర్థమవుతుందా? అప్పుడు ఆమె దగ్గర ధనం ఉన్నది, డబ్బు ఉన్నది. కాబట్టి నేను ఏ రోగం వచ్చినా సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను వైద్యం చేయించుకోగలను, నేను బాగుపడగలను. ఎక్కడో విన్నాను, ఏమండి, డబ్బులు వైద్యాన్ని కొనగలవంట కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. వైద్యాన్ని కొనగలవంతే కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఆరోగ్య ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే ఆరోగ్యాన్ని ఇవ్వగలరు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము ఉన్నది. ఆమె వైద్యుల చేత ఏమండి తిప్పలు పడిపోయి ప్రయోజనం ఏమీ లేక మరింత సంకటపడి విశ్వాసముతో ఆమె హృదయంలో తీర్మానం తీసుకుందంట, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఏమండి, ఒకసారి నా వైపు చూడండి. ఈ విశ్వాసం ఎవరికైనా ఉండిద్దా? ఈ విశ్వాసం ఎవరికైనా ఉండిద్దా? ఆ మధ్య ఒక సంఘానికి ఎవరో ఒక ఆవిడ పోయిందంట, బాగలేదని చెప్పానని. పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ఏమండి, అట్ట చెయ్యేసి ప్రార్థన చేశాడంట, అట్ట చెయ్యేసి ప్రార్థన చేశాడంట. అంతే. ఆవిడ అంటా ఉంది, నేను చాలాసేపు ప్రార్థన చేస్తాడని అనుకున్నాను, అట్టేసి అట్ట తీశాడు, అట్టేసి అట్ట తీశాడు అంతే అని పాస్టర్ గారి మీద కంప్లైంట్ చేస్తాం. నా మీద చెయ్యి వేయాలి, చెయ్యి ఆడించాలి, నన్ను తిప్పాలి అని చెప్పని ఆవిడ అంటలేదు. నేను వెళతాను, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటా, నేను బాగుపడిపోతా. నా దేవుని ప్రియులరా, విశ్వాసము అనేటువంటిది ప్రయోజనకరము, అది ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందుకే దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తున్నాను. మీ విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోవాలి. తమ్ముడా, చెల్లి, నువ్వు సంవత్సరాలు వస్తూ ఉన్నావు. ఏమండి, నీవు అన్ని విషయాలలో ఆశీర్వదించబడుతున్నావు. ఒకప్పుడు నీ బ్యాంకు బ్యాలెన్స్ వేరు, ఇప్పుడు నీ బ్యాంకు బ్యాలెన్స్ వేరు, నో డౌట్. ఒకప్పుడు నీ బరువు వేరు, ఇప్పుడు నీ బరువు కూడా వేరు. ఒకప్పుడు నీ ఫైనాన్షియల్ స్టేటస్ వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు ఏ గుడ్డలు కట్టావో ఇప్పుడు ఏ గుడ్డలు కడుతున్నావో, ఎంత ఖరీదైన కడుతున్నావో, అన్నీ మారిపోయాయి. నీ విశ్వాసపు పరిమాణము కూడా రోజు రోజుకు పెంపొందించుకోవాలి. ఎందుకయ్యా అంటే విశ్వాసము అనేటువంటిది అది ప్రయోజనకారి. రెండు 2009లో ఎంత విశ్వాసం ఉందో ఇప్పుడు కూడా అంతే విశ్వాసం ఉందండి అంటే కుదరదు. నీ విశ్వాసం ఏమండి పరిమాణము పెరిగి ఉండాలి. యేసు ప్రభు ఏ కార్యాన్ని చేసినా సరే వారి విశ్వాసమును బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యాలు చెప్పండి జరిగించి ఉన్నారు అండి. కార్యాభివృద్ధికి, కార్యానుకూలతకు ప్రధానమైనటువంటిది ఏమిటి? విశ్వాసము. అందుకే విశ్వాసము ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమి ప్రయోజనకారి? విశ్వాసము ప్రయోజనకారి. మరొక మాట మీరు చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకారి. రెండు విషయాలు చెబుతున్నాడండి. ఒకటి భౌతిక సంబంధమైనటువంటిది, రెండు ఆత్మ సంబంధమైనటువంటిది. ఒకటేమో భౌతిక సంబంధమైనటువంటి ఏంటిదంట ఏమండి? శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. ఏమండి? ఈ శరీర సంబంధమైనటువంటిది ఏదైనా సరే కొంచెము మట్టుకే ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడు అనేకమైనటువంటి వాటిని బట్టి సాధకం చేస్తున్నాడు. అనేకమైన రంగాలలో ఏమండి సాధకం చేసుకుంటున్నాడు. అది ఎంత మట్టుకయ్యా అంటే కొంచెము మట్టుకే, కొద్దిగా మట్టుకే. మీరు దేని విషయంలో మీరు సాధకము చేయాలో, ఏది మీకు ప్రయోజనకరముగా మార్చబడిద్దో దేవుడు చెబుతున్నాడు. ఏంటిదయ్యా అంటే దైవ భక్తి. ఏమండి? దైవ భక్తి. దీని విషయంలో సాధకము అనేటువంటిది చాలా ప్రయోజనము. శరీర సంబంధమైన సాధకము కంటే దైవభక్తి విషయంలో సాధకము. యేసు ప్రభువు బేతనియ ప్రాంతాలకి వెళ్ళారండి. ఆ ఇంట్లో 2 మనుష్యులు ఉన్నారు, 2 స్త్రీలు. ఒక ఆమెమో విస్తారమైనటువంటి పనులను పెట్టుకొని ఉన్నది.
మరొక ఆమెమో యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన మాటలు వింటా ఉన్నది. యేసు ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు? మార్తనా మరీనా? చెప్పండి చెప్పండి, ఎవరిని మెచ్చుకున్నాడు? వెనకోళ్ళు ఎవరిని మెచ్చుకున్నాడు? నువ్వు అనేకమైనటువంటి వాటిని బట్టి తొందరపడుతున్నావు. ఎవరు? మార్తా. నీవు అనేకమైన వాటిని గురించి చింతిస్తున్నావు, తొందరపడుతున్నావు. అసలు ఏది ఉత్తమమైనదో, ఏది ప్రయోజనమైనదో దానిని నువ్వు ఎరిగి ఉండలేదు. ఏది ఉత్తమో, ఏది ప్రయోజనమో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడము, అది ఉత్తమమైనది, అది ప్రయోజనమైనది. నా దేవుని పిల్లరా, దైవ భక్తి అనేటువంటిది, ఆ దైవ భక్తికి సంబంధించినటువంటి సాధకము అనేటువంటిది ఇప్పటి జీవము, రాబోవు జీవము. బా, ఎంత చక్కని వివరణ అండి. అంటే ఇప్పటి జీవం అంటే ఈ జీవితం. మన జీవితం ఎంతో 60, 70, 40, 30, ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఈ దైవ భక్తి అనేటువంటిది ఈ జీవితానికి ప్రయోజనకారి. రాబోయేటువంటి జీవము, రాబోయేటువంటి జీవితం ఉంది, దానికి కూడా ఏంటిది? ప్రయోజనకారి. అందుకే పిల్లలకి ఈ లోక సంబంధమైనటువంటి విద్య ఏమండి ఎంత నేర్పుతారో ఏమో కానీ మహోన్నతుని విద్య మాత్రం చాలా అవసరం. అంటే మీకు అర్థమైందా? దేవుని విద్య, మహోన్నతుని విద్య, దేవుని విద్య, దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చినటువంటి సంగతులు, దేవుని గూర్చినటువంటి విషయాలు. అందుకే ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము జ్ఞానము జ్ఞానము. ఏంటి? చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అనేటువంటిది అంత ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం. మహోన్నతుని విద్య అనేటువంటిది దాని విషయంలో సాధకము చేయబడాలి. మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదు. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు నా వైపు చూడండి, ఏమండి, దైవ సేవకుల కుటుంబంలోనే దైవత్వం అనేటువంటిది కనిపించదు. ఏమండి, పాస్టర్ కొడుకేనండి, పాస్టర్ కూతురేనండి, వందనాలు చెప్పడం కూడా చేత కాదు. వందనాలు అమ్మ తల్లులో. దైవజనుడు పిల్లలకి వందనాలు చెప్పడం కూడా నేర్పించలేదు. మీ పిల్లలకి మీరు ఏమి నేర్పిస్తున్నారో, ఏమండి, మీ బిడ్డలకి మీరు ఏమి నేర్పించుకుంటున్నారో, మీరు ఏమి నేర్పుతున్నారో, మీరు ఏమి కనబరుస్తున్నారో, మీరు ఏమి చూపిస్తున్నారో. మహోన్నతుని విద్యని నేర్చుకోవాలి, దాని విషయంలో సాధకము చేయబడాలి, అది ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంటి బిడ్డల నుంచి పిల్లలకి స్తోత్రాలు నేర్పించుకోండి, పాటలు నేర్పించుకోండి.
ఏమండి, వందనాలు చెప్పడం నేర్పించుకోండి, బైబిల్ చదవటం నేర్పించుకోండి, ప్రార్థన చేయటం నేర్పించుకోండి. అది ప్రయోజనం, అది ప్రయోజనం. ఈ లోక సంబంధమైనటువంటి ఏమండి విద్యలు అంటారా, అవన్నీ కూడా పట్టుకుటి కోసం. దైవభక్తి, దైవభక్తి, దైవభక్తి ఇప్పటి జీవమునకును రాబోవు జీవమునకును ఏంటిదంట, ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మీరే కానివ్వండి, మీ కుటుంబాలే కానివ్వండి, ఆ దైవ భక్తి విషయంలో మీరు సాధకము చేయబడతా ఉండాలి. అది మీకు ప్రయోజనం. ఐ రిమెంబర్, అది మీకు ప్రయోజనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక ప్రయోజనకరమైనటువంటి సంగతి ఏమిటయ్యా అంటే, పరిశుద్ధాత్ముడు ఒక ప్రయోజనకారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళతాను, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీ యొద్దకి నేను పంపిస్తాను. ఆ ఆదరణకర్త, ఆ సత్యస్వరూపియగు ఆత్మ, ఆ పరిశుద్ధ ఆత్మ మీ యొద్దకు వచ్చి మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించిద్ది. అది మీకు ప్రయోజనకారి. పరిశుద్ధాత్ముడు ఒక ప్రయోజనకారి. ఏమండి, జాగ్రత్తగా ఇటు చూడండి. అపోస్తుల కార్యాల్లో ఓ మనుష్యుడు ఉన్నాడు, గారడీవాడు. ఏమండి, గారడీవాడు. వాని గారడీలు కొంత మట్టుకే ప్రయోజనకరంగా ఉన్నాయంట. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు పోయి ప్రార్థనలు చేస్తుంటే, కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటే, నేను కూడా చేతులు పెడితే, నేను ఎవరి మీదైతే చేతులు పెడతానో వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా ఆ వరం నాకు కావాలి, ఇదిగో ఈ డబ్బులు ఎంత కావాలో మీరు తీసుకోండి, ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసారని ఎవరిని అడుగుతున్నారు? పేతురుని అడుగుతున్నారు. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఒక ప్రయోజనకారి. అయితే ప్రయోజనకారిగా ఉన్న పరిశుద్ధాత్ముడిని ఏమండి, నిష్ప్రయోజనమైన వాటి కొరకు ఈ రోజుల్లో చాలామంది నిష్ప్రయోజనమైన వాటి వైపు త్రిప్పబడుతున్నారు. గత పోయిన దినాలలో, పోయిన వారమే అనుకుంటాను, పరిశుద్ధాత్ముని గురించి ప్రభు కొన్ని సంగతులు మాట్లాడారు. అసలు పరిశుద్ధాత్ముడు ఈ లోకములోనికి దేనికి పంపబడ్డాడు? ఏమండి, యేసు ప్రభు నేను వెళుతున్నాను,
నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీ యొద్దకు పంపుతాను అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి దేనికి వచ్చాడు? దేనికి వచ్చాడండి? ఆ మాట మీరు చదవండి. యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి దేనికి వచ్చాడో ఆ మాటను మనం చదువుదాము. 16వ అధ్యాయం 8వ వచనం. వచ్చి ఆయన అనగా పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. అది పరిశుద్ధాత్ముడి పనేంటి ఏమండి? పాపమును గూర్చి ఆయన ఒప్పింపజేస్తారు. దేనిని గురించి చెప్పాలా? పాపమును గురించి ఒప్పింపజేస్తారు. అందుకే మీరు చూడండి, దావీదు పాపం చేశాడు. పరాయి వాని భార్యతో దావీదు ఏం చేశాడు? పాపము చేశాడు. పాపము చేసినటువంటి దావీదు నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు ఏమండి దాన్ని ఏమి కప్పిపుచ్చుకోలేదు. దావీదు ఏడుస్తున్నాడండి. ఎంతగా ఏడుస్తున్నాడయ్యా అంటే, నీ పరిశుద్ధాత్మను నా నుంచి దూరం చేయబాకు, తీసివేయబాకు. అది ఉంది కాబట్టే ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ అది లేదనుకోండి, ఏండి అది లేదనుకోండి, దబాయిస్తాడు. చుట్టూ ఎంతమందిని తిప్పుకున్నా, ఏమండి చుట్టూ ఎంతమందిని తిప్పుకున్నా దబాయిస్తాడు. ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొన చేస్తారు. అది పరిశుద్ధాత్ముడి యొక్క పని. పరిశుద్ధాత్మ ఒక ప్రయోజనకారి. అందుకే ఆ మాట కూడా మీరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట. 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి. పౌలు అంటారు, అందుకే ఆత్మవరములను గురించి, కృపావరములను గురించి మీకు తెలియకుండాట మాకు ఇష్టము లేదు. ఆ ఆత్మ ప్రత్యక్షత అందరి ప్రయోజనము కొరకు. ఎందరి కోసము? అందరి ప్రయోజనము కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కింద ఇచ్చాడు ఆ కృపా వరాలేంటో, ఆత్మ వరాలేంటో. ఏమండి చదవండి. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒక ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను,
మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి. అది ఏమండి, ఇవన్నీ కూడా అందరి ప్రయోజనము కొరకు, అందరికీ ఆత్మ ప్రత్యక్షత ఏమండి అనుగ్రహింపబడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు ఒక ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ పరిశుద్ధ ఆత్మని, ప్రయోజనకారిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఈ రోజుల్లో చాలామంది నిష్ప్రయోజకముగా మార్చుచున్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? నిష్ప్రయోజకరముగా మార్చుచున్నారు పరిశుద్ధాత్మని. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి దేనికి వచ్చాడు? నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పుకొని చేయడానికి. ఇంకొక మాట చెప్పనా, అసలు ఆత్మను ఎందుకు పంపుతున్నాడు? ఆయన ఏం చేస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము చదవండి ఆ మాటలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహిమపరుచును. పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు ఏం చెబుతున్నాడయ్యా అంటే, ఏమండి, నేను తండ్రి చేత పంపబడ్డాను. నాకు తండ్రి దగ్గర ఏమైతే నేను విన్నానో, ఆయన నాకు ఏమైతే చెప్పారో ఆ సంగతులనే నేను వచ్చి మీకు చెబుతున్నాను అంటున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు పరిశుద్ధాత్మని గురించి ఏం చెబుతున్నాడయ్యా అంటే, నేను ఏమైతే చెప్పానో నా వాటిలో నీవే పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు చెబుతాడు. ఇది పరిశుద్ధాత్మ. ఏమండి, పరిశుద్ధాత్మ ఒక ప్రయోజనకారి. ఈ పని మానేసి నాకు ఆత్మ చెబుతుంది, నాకు ఆత్మ వచ్చింది, నాకు ఆత్మ నన్ను ఆత్మ ఆవరించింది, నన్ను అది చేసింది, నన్ను ఇది చేసింది అని చెప్పేసానని, ఏమండి, అది తిరుగుతుంది, ఇది ఓడుతుంది, అది పోయింది, ఇది వచ్చింది, ఇక తిరుగులేదు, ఏమి లేకపోయినా, అది లేకపోయినా, ఇది లేకపోయినా అని చెప్పేసానని ఎంతమంది నవ్వుల పాలైపోతున్నారు. నవ్వుల పాలు. ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఏమండి నవ్వుకునే విధంగా నవ్వుల పాలైపోతున్నారు. మొన్న మధ్య ఒక ఆయన ఎవరో స్వామీజీ, నేను తప్పు చెప్పాను, దయచేసి నేను ఇంక ఇలాంటివి చెప్పను అని చెప్పానని ఏం చెప్పాడు? క్షమాపణలు చెబుతా ఉన్నాడు. తప్పు చెప్పేశాను అని చెప్పానని. ఏమండి, మనోళ్ళు కూడా కొంతమంది అలాంటి పనిలో నిమగ్నం అయిపోయారు. పరిశుద్ధాత్మ నాకు చెబుతుంది అని చెప్పి నేను తిరుగుతుంది, ఊడుతుంది, రాలుతుంది, పోతుంది, వస్తుంది, లీటర్లు లేకపోయినా ఎందుకండి అంటే నేను తప్పుగా మాట్లాడటం లేదు సుమా. చాలామంది పొరబడతా ఉంటారు. ఏందో తెలుసా, కొన్ని వేల మంది ప్రజలు ఏమండి పెట్టగానే ఆ లైటింగ్లు చూసి, ఆ కరెంట్లు చూసి, ఆ స్టేజీలు చూసి జనాలు రాగానే అబ్బో గొప్ప దైవజనుడు,
ఈ రోజుల క్రైస్తవ్యం ఒక భ్రమలో బ్రతుకుతుంది. భ్రమలో గొప్ప దైవజనుడు టీవీలో వస్తున్నాడు, టచ్ అంటే పడిపోతున్నారు. గొప్ప దైవజనుడు, ఎన్ని అద్భుతాలు అని చెప్పని స్థానిక సంఘ సేవకుని పట్టించుకోవడంలో ఏంటి ఏసీలో కూర్చునేటువంటి వారికి ఇంకా నువ్వు ఏదో చెయ్యని చెప్పానని నీ ఆత్మలను పోషించేటువంటి నీ కొరకు నిరంతరం ప్రార్థన చేసేటువంటి సేవకుణ్ణి ఏమండి ఇంకొక మాట చెప్పనా, విలేజ్ల్లో పల్లెటూళ్ళల్లో సేవ చేసేటువంటి సేవకులంటే కొంతమంది విశ్వాసులకు చిన్న చూపు. ఆయనదేముంది, చిన్న మందిరం, చిన్న మంద, చిన్నోడేగా. అదే పట్టణాల్లో అయితే పెద్ద దైవజనులు ఉన్నారని చెప్పేసానని భ్రమలో బ్రతుకుతుంది క్రైస్తవ సమాజం. గుడ్డితనంలో క్రైస్తవ జనమా మేలుకో. నాలుగు ఆడిటోరియంలను తీసుకొని నడిపిస్తే గొప్ప వాళ్ళే అయిపోరు, పెద్దవాళ్ళేం గారు. ఇంకొక మాట చెప్పనా, బైబిల్ బేసిక్స్ కూడా కొంతమందికి బడా అనేటువంటి వాళ్ళకి తెలియదు. బైబిల్ బేసిక్స్ కూడా తెలియదు, చెప్పేస్తున్నారు అంతే. చిన్న గ్రామాల్లో ఏమంటే చిన్న గ్రామాల్లో దేవుని మీద ఆధారపడి, విశ్వాసం మీద ఆధారపడి ఏమండి దేవుణ్ణి పట్టుకొని బ్రతికేటువంటి గొప్ప దైవజనులు చిన్న మందనే నడిపించుకుంటూ కోకొల్లలుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని నవ్వుల పాలు చేసే విధంగా, ఒక నవ్వులాటలు ఆడుకునే విధంగా, ఒక వివేచన ఆత్మ లేకుండానే హృదయ ప్రేరేపణతో ఉద్రేకింపబడిపోతా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమంటున్నాడు? పరీక్షించుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఐ రిమెంబర్ క్రైస్తవ జనమా మందిని చూసి, ఆర్భాటాలు చూసి, హంగులు చూసి, ఏమండి మంది మార్బలాన్ని బట్టి లేదో గొప్పోళ్ళనో లేకపోతే మరొకటో అని క్రైస్తవులు పొరపాటు పడబాకండి. ఏమండి కొంతమంది దైవ సేవకుల ఆవేదన మీకు పంచుకోబడుతుంది. చిన్న గ్రామాల్లో పరిచయం చేస్తున్న దైవజనులు చాలామంది నమ్మకంగా మేము సేవ చేస్తున్నాము. ఏమండి చిన్న మందిరం నచ్చదు, ఏమండి చిన్న మంద నచ్చదు, వెళితే ఏసీలు వేయాలి, ఏమండి పెద్ద అంగులు, ఆర్భాటాలు, ఏమండి స్క్రీన్లు అన్నీ కనబడతా ఉండాలి.
విస్తారమైనటువంటి జనం కనబడతా ఉండాలి. అప్పుడు చూసిన కంటికి ఏమనిపించాలి? పెద్ద 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 ప్రవక్తలు కావాలా, పెద్ద సేవకులు కావాలా అని చెప్పానని భ్రమలో బ్రతకబాకండి. ఐ రిమెంబర్ ఈనాడు బడా బడా అని పిలువబడేటువంటి నంబర్ ఆఫ్ మందికి బేసిక్స్ కూడా తెలియదు. నేను ఇదేమీ ఉత్తినే చెప్పటం లేదు. పరిశుద్ధాత్మ ఒక ప్రయోజనకారి. ఆయన పని ఏంటి? యేసుక్రీస్తు ఏమైతే బోధించారో వాటిని తీసుకొని ఆయన బోధిస్తారు, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆయన పని ఏంటి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తూ ఉంటారు, సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇది పరిశుద్ధాత్ముడి యొక్క పని. ఇప్పుడు ఈ పని చేయటం లేదండి ఆయన. ఏమండి, ఇప్పుడు ఈ పని చేయటంలా మనుష్యులను సంతోషపెట్టడానికి, ఎవరినో లోకంలో ఉన్నటువంటి అధికారులను సంతోషపెట్టడానికి వారికి అనుకూలంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. నిష్ప్రయోజనమైనదిగా మారుస్తున్నారు. చాలా ప్రమాదం. ఏమండి, యేసుప్రభు ఒక మాట చెప్పాడు, అంత్య దినాల్లో ఏం జరిగిద్దయా అంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము చెప్పండి ఏం చేస్తాడు? మోసపరిచిద్ది. ఎవరిని మోసం చేసిద్ది అంటున్నాడండి? ఎరిగినోళ్ళనా ఎరగనోళ్ళనా? ఎరిగినోళ్ళనే. నాకు అన్నీ బాగా తెలుసు, నేనంతా బాగా ఎరిగి ఉన్నానని చెప్పేసారని ఎరిగిన వాళ్ళని, ఏర్పరచబడిన వారినే మోసం చేసిద్దంట. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను, బైబిల్ చదవండి. దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. నేను అక్కడక్కడ వింటూ ఉంటాను సంఘాల్లో, ఏమండి మగపిల్లలు పుడతారని చెప్పి చెబుతున్నారంట. మీకు మగపిల్లలు పుడతారని చెప్పానని ఆడపిల్ల పుట్టింది. మహిమరాజు ఎవరు పుట్టారు? మగపిల్లలు పుడతారని చెప్పిందంట, ఆడపిల్ల పుట్టింది. ఏమండి, 7వ నెలలో పుట్టింది, 8వ నెలలో మగపిల్లాడే, 9వ నెలలో మగపిల్లాడే, 9వ నెలలో కూడా మగపిల్లాడే. తీరా డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఏంది ఆడపిల్ల పుట్టింది, మగపిల్లాడు పుడతారు కదా అని చెప్పేసి ప్రవచనం చెప్పారు కదా అంటే, ప్రవచనం చెప్పినటువంటి ఆ మనిషి ఏమనిందో తెలుసా? ఏమండి, నువ్వు ఏం అయిష్టంగా బ్రతికావో నీకు ఆడపిల్ల పుట్టిందని. ఈ మాట ముందు కదా చెప్పాల్సిందే. ఏమండి, అర్థమవుతుందా ఈ మాట? ఏమండి, గర్భం దాల్చినప్పుడు ఏ మనుష్యుడైనా సరే, అమ్మా ప్రార్థన చేసుకో, దేవుడు ఎవరినిచ్చినా చెప్పండి దేవుని సంతానం. మగపిల్లోడు ఏంటి, ఆడపిల్ల అంటే? మగపిల్లోడుకున్న గొప్పతనం ఏంటి, ఆడపిల్లకున్నటువంటి తక్కువతనం ఏంటి? దేవుడిచ్చేటువంటి గర్భఫలం. ఇద్దరూ ఉండాలి భూమి మీద, ఆయనకి ఇద్దరూ కావాలి. కనుక నువ్వు ప్రార్థన చేసుకో. లేదు, ఒకవేళ నీకేమన్నా ఆశ ఉన్నదా, నాకు ఫలానా వాళ్ళే కావాలని చెప్పేసి దేవుని కృప, దేవుని చిత్తం, దేవుణ్ణి అడుగు. ఆయనకి అసాధ్యం కాదు కదా. ఒకవేళ నీకు అవసరమైతే నీ కోరికను తృప్తిపరచడానికి ఆయన ఇస్తారు. చెప్పాల్సిన క్రమం ఇది, చెప్పాల్సిన విధానం ఇది. ఏమండి, అలా కాకుండా నీకు మగపిల్లడు ఇస్తాడని చెప్పేసానని పాపం వాళ్ళు బాగా ఆశలు పెట్టుకున్నారంట. ఈ మనిషి ఈ మాట చెప్పేసరికి, తీరా డెలివరీ ఆ పాప పుట్టేసరికి వాళ్ళు మందిరానికి దూరం అయిపోయారండి. దేవుణ్ణి విడిచిపెట్టేశారు.
దేవుణ్ణి విడిచిపెట్టేశారండి. ఎవరిని మెప్పు కొరకండి, ఎవరిని మెప్పించడానికి, ఎవరి దగ్గర మెప్పు పొందడానికి ఇవన్నీ? పరిశుద్ధాత్మను అడ్డం పెట్టుకుని, పరిశుద్ధాత్మను ఏమండి, పరిశుద్ధాత్మ పేరుతో ఆయన ఒక ప్రయోజనకారి. ఆయన మన పాపమును గురించి ఒప్పింపజేస్తారు, నీతిని గురించి ఒప్పింపజేస్తారు, తీర్పును గురించి ఒప్పింపజేస్తారు. ఏమండి, ఇవి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు. ఈ భౌతిక సంబంధమైనటువంటి పనులు చేయడానికి కాదు ఆయన ఈ లోకంలోనికి వచ్చింది. ఎవరు గెలుస్తారో, ఎవరు వాడతారో, ఎవరు తిరుగుతారో, ఎవరు ఆగిపోతారో, ఎవరు పరిగెడతారో, ఎవరు సతికిల పడతారో, వీటి గురించి చెప్పడానికి కాదు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చింది. ఈ లోక సంబంధమైనటువంటి డిసైడ్ చేయడానికి కాదు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చింది. నవ్వుల పాలు చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా, జ్ఞానంతో ఆలోచన చేయాలి. మీ భక్తిని జ్ఞానంతో కొనసాగించుకోవాలి. కంటికి కనబడే ప్రతి ఒక్కటిని కూడా నిజమేనని భ్రమలో బ్రతకబాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కొంతమంది ఏమంటారో తెలుసా, మీ సంఘంలో ఎగురుతారా, ఆత్మ ఉందా, మీ సంఘంలో ఉందా, ఆత్మ ఉందా, ఎగురుతారా ఆత్మ ఉందా? మేము ఎగరమని అన్నారనుకోండి, అయితే మీ సంఘంలో ఆత్మే. ఆత్మ అంటే ఒక ఎగరటంతో వీళ్ళకి అర్థమైంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆత్మ అంటే చెప్పండి, ఒక ఎగరటమే ఆత్మ. ఇక మిగతాది ఏది కూడా ఆత్మ కాదు. ఆత్మ వస్తే ఎగిరేటమేనంట. లేదు, వాక్య జ్ఞానం అసలు ఉంటోలా. ఆ ఆత్మ వలన ఒకనికి ఏంటిదంట, బుద్ధివాక్యం. కొంతమంది మాట్లాడితేనండి బుద్ధొచ్చేటట్టుగా మాట్లాడతారండి. ఏమొచ్చేటట్లుగా చెప్పండి, ఏమొచ్చేటట్లుగా? ఒక గొప్ప దైవజనుడు ఒకసారి ఆయన గారు ప్రసంగం చేస్తున్నాడంట. ఈయన గారికి చీపురి కట్టు తీసుకొని ఫెటా 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 తగిలినట్టుగా అనిపిస్తుందంట. ఆ బైబిల్ ఆ పుస్తకం ఆడబడేసి వెళ్ళిపోయిందంట. ఆ రోజున ఆయన గారు ఏం చెప్పారు? బుద్ధివాక్యం. మరి కొంతమందికి ఆ ఆత్మ వలననే జ్ఞానవాక్యము. కొంతమంది వివేచిస్తారు, కొంతమంది ఏం చేస్తారు, ప్రవచనాలు చెబుతారు, కొంతమంది నానావిధ భాషలు మాట్లాడతారు, కొంతమంది స్వస్థతలు చేస్తారు. ఇవన్నీ కూడా ఆత్మ వలన, ఆ ఒక్క ఆత్మే అందరి ప్రయోజనము కొరకు అందరికీ ప్రత్యక్షపరచబడతా ఉన్నది. ఆయన ఒక ప్రయోజనకారి కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఎగిరితేనా ఆత్మ ఉంది, ఎగరకపోతే ఆత్మ లేదని ఎవరన్నా బోధించినా, ఎవరన్నా అన్నారు అనుకోండి, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సత్యం ఏందో చెప్పాలి. ఆ మాట అర్థమవుతుందా? ఆత్మ ఏం చేసిద్దంట? పాపమును గురించి. అననీయ సప్పిరా ఏమండి పాపం చేశారు. అననీయ సప్పిరా పాపం చేశారు. వాళ్ళు ఏమి వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? దేవుని సొమ్ముని దొంగిలించారు. దేవుని సొమ్మును దొంగిలించి కొంత దాచుకొని కొంత మాత్రమే తెచ్చి దేవునికి అప్పగించుకుంటా ఉన్నారు. కొంత ఏమో దాచుకున్నారు.
భార్యాభర్తలు కూడబలుక్కొని ముందు భర్తను పంపించింది, నువ్వు ఇయ్యి అని చెప్పానంది. ఒకవేళ నీకు సరిగ్గా అసలు అబద్ధం ఆడటం కూడా రాదు, నీ ఎరకమాలే నేను వస్తాను, నువ్వు చెప్పిందని నేను కరెక్ట్ చేస్తాలే అని చెప్పానని బోధించి పంపింది పాప. ఏమండి, పేతురు ఒక మంచి మాట అన్నాడండి. ఏమని? పరిశుద్ధాత్మను మీరు ఏం చేశారు? మోసపుచ్చుతున్నారు. బా, దేన్ని మోసం చేస్తున్నారంట? పరిశుద్ధాత్మను మీరు మోసపుచ్చుతున్నారు. ఓ అననీయ, ఓ సప్పిరా, మీకేమి వచ్చినది అన్నాడా? మీకేమి వచ్చినది అంటే మీకు అర్థమయ్యే భాష. మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదు? ఏమంటే ఇప్పుడు భాషలో వాడాలంటే మీకేం పోయే కాలం వచ్చిందిరా, ఇట్లాంటి పని చేశారు, అది దాని అర్థం. మీకేం పోయే కాలం వచ్చింది, ఇటువంటి పని చేశారు, దేవుని సొమ్మును దొంగిలించి ఇంట్లో దాచిపెట్టుకొని కొంత తెచ్చి తగుదునమ్మా అంట. ఆత్మ వారిలో ఉన్నట్లయితే ఏమండి, వారు ఆ కార్యానికి ఒడిగట్టేవారు. పరిశుద్ధాత్మ ఒక ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు ప్రయోజనకారి. ఆయన మనము ఆయనతో సహవాసము చేయటము మనకు ప్రయోజనము. దేవునికి స్తోత్రం. పాపమును విడిచిపెట్టి పాపమును ద్వేషించి నీతిగా బ్రతకటము ప్రయోజనము. లోక సంబంధమైన వాటి గురించి కాదు, కానీ దైవ భక్తి విషయంలో సాధకము ఒక ప్రయోజనకారి. నా దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ ఒక ప్రయోజనకారి. నువ్వే విశ్వాసం అయితే కనబరుస్తున్నావో దేవుని సన్నిధిలో, నీ విశ్వాసము దినదినము, సంవత్సరం వెంబడి సంవత్సరము ఆ పరిమాణాన్ని పెంచుకుంటా ఉండండి. అదొక ప్రయోజనకారి మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాతో సన్హెరీబు పంపించినటువంటి రబ్షాకే అంటా ఉన్నాడు, నీవు నమ్ముకున్నటువంటి ఆశ్రయాస్పదుడు ఏమాత్రపు ప్రయోజనకారి. హిజ్కియా వెళ్ళాడండి, దుఃఖంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆ సన్హెరీబు పలుకుతున్నటువంటి మాటలు నువ్వు వింటున్నావు కదా, ఎటువంటి ప్రగల్భాలు పలుకుతున్నాడో నువ్వు వింటున్నావు కదా. ఏడుస్తున్నాడు, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? హిజ్కియా, నేనున్నాను కదా, నీ ప్రార్థన నేను వింటున్నాను కదా, సన్హెరీబు ఏ మాటలు పలుకుతున్నాడో నేను వింటున్నాను కదా. అసలు యుద్ధం కాదు, యుద్ధం కాదు, నీ దరిదాపులకు రాకముందే, నీ దగ్గరకు రాకమునిపే వారిలో వారికే పడక కూలిపోతారన్నాడు. నీ దరిదాపులకు యుద్ధానికి రావటం కాదు. నా దేవుని పిల్లరా, మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన ఒక ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం. నిన్ను స్వస్థపరచడానికి, నీవు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి నిన్ను బలపరచడానికి, నీకు ఆరోగ్యాన్ని దయచేయడానికి ఆయన ఒక ప్రయోజనకారి. నువ్వు దైవభక్తి విషయంలో సాధకం చేసుకుంటా ఉండు. ఇప్పటి జీవమునకు, రాబోయేటువంటి జీవమునకు ఆయన ప్రయోజనకరమైనటువంటి కార్యాలు మీ ఎడల జరిగించునుగాక, జరిగించునుగాక, జరిగించునుగాక. పరిశుద్ధాత్ముడు ఒక ప్రయోజనకారిగా నిలిచి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. వధువు సంఘము వలె సిద్ధపరుస్తూ పెండ్లి విందులో దేవుడు మిమ్మల్ని నిలుపునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రియులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ప్రయోజనకారి. నువ్వు అనుకుంటున్నావా నేను భక్తి చేస్తున్నాను నాకేమీ ప్రయోజనం అని?
నువ్వు అనుకుంటున్నావా, ఇన్నాళ్ళు నేను దేవుణ్ణి సేవిస్తున్నాను కదా, నాకేం ప్రయోజనము అని? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన ఒక ప్రయోజనకారిగా నీ పక్షముగా ఆయన నిలవబడబోచున్నారు. ప్రార్థన చెయ్యి, అడుగు, ప్రయోజనకారి నాకు సహాయము చేయని అడుగు. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.